ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. సహజంగానే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు చాలా జ్ఞానవంతులము అని అనుకుంటూ ఉంటారు. వారికి అపారమైన తెలివితేటలు ఉన్నాయని భ్రమతో ఉంటారు. జ్ఞానమునకు మూలము దేవుడే కదా. ఏ మనిషికైనా దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప జ్ఞానము రాదు. దేవుడు మనుషులను పరిపూర్ణమైన తెలివితేటలతో జ్ఞానముతో పుట్టించింది, వారిని సృష్టించింది దేవుణ్ణి గుర్తించడానికే తప్ప దేవుడు అనుగ్రహించిన జ్ఞానము తెలివితేటలతో ఈ లోకంలో సుఖము అనుభవించడానికి కాదు. దేవుడు మనుషులకు జ్ఞానం అనుగ్రహించినది దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడానికే. కానీ మనుషులు అది గ్రహించకుండా తాము పుట్టుకతోనే జ్ఞానవంతులమని, తెలివితేటలు తమకు తాముగా సంపాదించుకున్నామని భావిస్తూ ఉంటారు. దేవుడు మనిషికి అనుగ్రహించిన తెలివితేటలను, జ్ఞానాన్ని తన కోసం, తన ఘనత కోసం, ఈ భూమి మీద తను సుఖపడటం కోసం ఉపయోగిస్తున్నాడే తప్ప దేవుణ్ణి వెతకడానికి కొంచెం కూడా ఉపయోగించటం లేదు. మనిషి తాను చేసే ప్రతి పనిలో విజయం సాధించినప్పుడు అది తన గొప్పతనమే అని భావిస్తూ ఉంటాడు. విఫలమైనప్పుడు మాత్రం దేవుని నిందిస్తాడు. ఈ లోకంలో పుట్టిన గొప్ప గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు కలిగి ఉన్న జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించినదే. ఈ రోజుల్లో మనిషి ఉపయోగిస్తున్న వస్తువులన్నీ సెల్ ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్, కారు, కంప్యూటర్, ఇంటర్నెట్, టెక్నాలజీ ఏదైనా సరే, అది ఎవరు కనిపెట్టినా సరే అది దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతోనే సాధ్యమయ్యిందే తప్ప మనిషి స్వతహాగా ఏదీ సాధించలేదు, ఏదీ కనిపెట్టలేదు. ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన వస్తువులు, పనిముట్లు తయారు చేయటానికి దేవుడు బెసలేలు అనే వ్యక్తిని నియమించి అతని హృదయంలో జ్ఞానాన్ని ఉంచినట్లుగా నిర్గమాకాండము 31వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే మనకు తెలుస్తుంది. అయితే మనిషి తాను దేవుని నుండి పొందిన జ్ఞానమును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకుండా దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా తాను గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఉబలాట పడిపోతూ ఉంటాడు. తన జ్ఞానము, తెలివితేటలు తనకు తాను సంపాదించుకున్నవని అనుకోవడం వలన మనిషి గర్విస్తూ గర్వం వలన నాశనమయ్యి పతనమయ్యే స్థితికి వస్తున్నాడు మానవుడు. గర్వం అనేది నాశనమునకు మూలము కాబట్టి తానే సంపాదించుకున్నాను అనుకున్న జ్ఞానము వలన తాను నశించిపోతున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నట చూస్తాము. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకునిన వాడే నిజమైన జ్ఞాని. దేవునికి విరోధమైన జ్ఞానము మనిషిని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే సొలొమోను తాను దేవునికి వ్యతిరేకి అయ్యాడో అప్పుడు అతని జ్ఞానము అతనిని కాపాడలేకపోయింది. కాబట్టి దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి అతిశయించక జ్ఞానమునకు మూలమయ్యున్న దేవుని యందు అతిశయించుదమా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితకాలమంతయు మీరు మాకిచ్చిన జ్ఞానము వలన గర్వించక మా జ్ఞానముతో నిన్ను మహిమపరిచి నీ యందు భయభక్తులతో జీవించే విధంగా నాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to our channel. Thank you so much for watching this video. May God bless you all. Amen.